తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పూజ్యులు మాన్యులు అయినటువంటి రాజారావు తండ్రి గారు, పూజ్య గురువులారా, మఠవాసులారా, మరియు క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియలగు సహోదరి సహోదరులారా, ఈరోజు ఇక్కడ మీ అందరితో కలిసి ఈ పూజ సమర్పించటం, మరియ తల్లికి ప్రార్థనలు చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏం చేతనంటే మొట్టమొదటిసారిగా గుణదల మాత మహోత్సవ వేడుకల్లో పాల్గొంటూ ఇక్కడ మీ అందరి కోసం పూజ సమర్పించేటువంటి ఆ భాగ్యాన్ని దేవాది దేవుడు నాకు ఇచ్చినందులకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి తండ్రి గారైన రాజారావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఒకప్పుడు విజయవాడ లయలో కాలేజీలో చదువుకునే రోజుల్లో ఈ పండుగ సంబరాల్లో పాల్గొనేవాడిని. కానీ పూజ చేయటం, గుణదల మాత మహోత్సవానికి ఈ విధంగా రావటం జీవితంలో ఇది మొదటిసారి. అంచేత ప్రియులారా, విశ్వాసులారా, ఇటువంటి ఆత్మీయ ఆధ్యాత్మిక సమయంలో మనందరం కూడా గుమిగూడి దేవాది దేవుడికి నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నటువంటి సమయం. మరీ ముఖ్యంగా గుణదల మాత మహోత్సవం పేరుగాంచినటువంటి ముఖ్యమైనటువంటి పండుగ. ఆ తల్లిని మనం ప్రార్థిస్తూ ఉన్నాం, గౌరవిస్తూ ఉన్నాం, మనవి చేసుకుంటూ ఉన్నాం. ఏం చేతనంటే మన రక్షణ ప్రణాళికలో మరియ తల్లి వహించినటువంటి పాత్ర చాలా ప్రముఖమైనది, ముఖ్యమైనది, ఉన్నతమైనది. ఎప్పుడైతే దేవాది దేవుడు రక్షణ ప్రణాళిక ఏర్పరిచి ఒక సామాన్య గ్రామీణ స్త్రీ అయినటువంటి మరియ తల్లిని ఎన్నుకొని ఆ యొక్క మంగళవార్త వినిపించాడో, విన్నటువంటి మరియ తల్లి, ఇది నేను దేవుని దాసురాలను, దేవుని యొక్క వాక్కు మాట నా జీవితంలో అక్షరాల నెరవేరును గాక అని చెప్పి శిరస వహించి జీవిత సర్వస్వాన్ని సమర్పించుకుందో, ఆ క్షణమే మనందరికీ కూడా రక్షణ వచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రియులారా, విశ్వాసులారా, ఆది కాండంలో మనం చదువుతున్నట్టుగా, విన్నట్టుగా మొదటి ఏవ అయినటువంటి ఆది దంపతులలో ఆదాము, ఏవ, ఈ ఏవ పాప కారణంగా సకల మానవాళికి కూడా పాపం సంక్రమించింది అన్నటువంటి ఆ వృత్తాంతం మనందరికీ తెలుసు. ఆ మొదటి ఏవ చేసినటువంటి తప్పు వలన, పాపం వలన, అహంకారం వలన, అవిధేయత వలన, స్వార్థం వలన కట్టుకున్నటువంటి ఆ పాపం దూరం చేయటానికి, ప్రక్షాళన చేయటానికి, రక్షణ అందించడానికి, ఆ రక్షణ భాగ్యంలో మనందరినీ కూడా దిగ్విజయంగా నడిపించడానికి ఆవే మరియా రెండవ ఏవని దేవాది దేవుడు ఎన్నుకున్నాడు. ఒక సామాన్య గ్రామీణ స్త్రీని ఎన్నుకున్నాడు. ఎందుచేతనంటే ఆమెలో ఉన్నటువంటి భక్తి, విశ్వాసం, దేవుని ఎడలో ఉన్నటువంటి ఆ యొక్క వినయ విధేయతలు, ఇవన్నీ గమనించినటువంటి దేవుడు ఎన్నుకొని తన యొక్క రక్షణ ప్రణాళిక ఆమె ద్వారా సర్వ ప్రపంచానికి అందించాలి అనేటువంటి ఆ ప్రణాళిక ఏర్పరచుకున్నాడు. అందుచేతనే
రెండవ ఏవ అయినటువంటి మరియ తల్లి ద్వారా మనందరికీ కూడా రక్షణ లభించింది. ఒకవేళ ఈ రక్షణ ప్రణాళికకు మరియ తల్లి తిరస్కరించినట్లయితే మన పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఒకసారి ఆలోచించండి. మరియ తల్లి ద్వారా దేవుడు ఏర్పరిచినటువంటి ఈ యొక్క భాగ్యాన్ని, అదృష్టాన్ని, అనుగ్రహాలను పరిపూర్తిగా సంపూర్తిగా మరియ తల్లి భక్తులుగా బిడ్డలుగా మనందరం కూడా పొందుతూ ఉన్నాం. ఆ దేవుని యొక్క జీవితంలో పాలు పంచుకొని ఆ దైనందిన జీవితంలో మన జీవితాలు దిగ్విజయంగా సాగిస్తూ ఉన్నాం. ఇది మరియ తల్లి అనుగ్రహించినటువంటి గొప్ప ఆధ్యాత్మిక ఆత్మీయ అనుభూతి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుచేత మరియ తల్లి తన జీవితంలో కనబరిచినటువంటి ఆ విశ్వాసాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. విశ్వాసమే లేకపోతే ఈ జీవిత గమనం ఎంత కష్టంగా ఉంటుందో మనకు తెలుసు. అవిశ్వాసంతో జీవించే వాళ్ళ జీవిత గమనం ఏ విధంగా సాగుతుందో మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, విశ్వాసులారా, విశ్వాసంలోనే ఉంది శ్వాస, శ్వాసలోనే ఉంది విశ్వాసం. శ్వాస ఆగిపోతే బ్రతుకు లేదు. విశ్వాసం లేకపోతే ఈ బ్రతుకుకి అర్థం లేదు, ఆత్మ చైతన్యం కాలేదు. అంచేతనే ప్రభు అంటున్నాడు, చూడక విశ్వసించువారు ధన్యులు. ఆ విధంగా దేవుని ఎడల అచంచలమైన పటిష్టమైన విశ్వాసాన్ని కలిగి జీవించినటువంటి మరియ తల్లి మన విశ్వాస జీవితానికి, మన దైవ జీవితానికి మంచి ఆదర్శవంతురాలు, మార్గదర్శకురాలు. ఎప్పుడైతే గాబ్రియేలు దూత మంగళవార్త పలికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, అనుగ్రహ పరిపూర్ణురాలా అని దీవించిందో, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, ధన్యరాలవు అని శుభవచనాలు పలికిందో, అప్పుడే మరియ తల్లి తన యొక్క జీవిత సర్వాన్ని సకలాన్ని కూడా అర్పించుకుంటూ సమర్పించుకుంటూ దేవుని యొక్క అడుగు జాడల్లో పవిత్రాత్మ ప్రభావం చేత జీవితాన్ని సాగింపజేసుకుంది. కాబట్టి ప్రియులారా, విశ్వాసులారా, ఆ శుభవచనాల్లో ఉన్నటువంటి నిగూఢార్థాన్ని మనం గ్రహించాలి. అనుగ్రహ పరిపూర్ణురాల, సంపూర్ణ పరిపూర్ణ అనుగ్రహాలతో నింపబడినటువంటి మరియ తల్లి, ఆ తల్లికి ప్రార్థించే ప్రతి ఒక్కరికి కూడా, ఆ తల్లి దరిచేరి అర్థించే ప్రతి ఒక్కరికి కూడా తన యొక్క సంపూర్ణ అనుగ్రహాలలో పాలు పంచుకునేటువంటి భాగ్యానికి నోచుకుంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రియులారా, విశ్వాసులారా, ఈ అనుగ్రహ పరిపూర్ణాలు, దేవుని యొక్క దీవెనలు, సంపూర్ణ ఆశీస్సులు అందరిపై ఉంది. మరి ముఖ్యంగా స్త్రీ జాతిపై ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుచేతన అంటే ఎప్పుడైతే స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, అనుగ్రహ పరిపూర్ణురాలా అన్నటువంటి వాక్యాలు ధ్యానించుకున్నట్లయితే స్త్రీ జాతి అంతటినీ కూడా దేవాది దేవుడు పుష్కలంగా దీవించాడు, ఆశీర్వదించాడు, నడిపిస్తూ ఉన్నాడు. అందుచేతనే స్త్రీ జాతిని గౌరవించాలి. వాళ్ళకున్నటువంటి ఆ గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. ఈ విధంగా మరియ తల్లి ద్వారా పొందినటువంటి ఆ ఆశీస్సులు, అనుగ్రహాలు ఎప్పుడు కూడా స్త్రీలందరిపై ఉంటూ ఉంది. అదేవిధంగా తన బిడ్డలైనటువంటి మనందరిపై కూడా ఉంటూ ఉంది. కాబట్టి ప్రియులారా, విశ్వాసులారా, ఆ తల్లి కనబరిచినటువంటి ఆ విశ్వాసం, నేను దేవుని దాసురాలునని ఎప్పుడైతే పలికిందో సర్వాన్ని సకలాన్ని సమర్పించుకొని జీవితాన్ని అర్పించుకుంది. అంతేకాకుండా వినయ విధేయతలతో కూడినటువంటి విశ్వాసం, వినయ విధేయతలతో కూడినటువంటి భక్తి భావాలు, వినయ విధేయతలతో కూడినటువంటి ఆత్మీయ ఆధ్యాత్మిక అనుభూతి, అనుబంధం, ఇటువంటి ఆత్మీయ ఆధ్యాత్మిక అనుబంధంలో మరియ తల్లి హేరాళమైనటువంటి అనుగ్రహాలు పొందుతూ ఉంది. మన కోసం, బిడ్డల కోసం అహర్నిశలు ప్రార్థన చేస్తూనే ఉంటుంది. ఈ విధంగా మరియ తల్లి కనబరిచినటువంటి ఆ విశ్వాసాన్ని, వినయ విధేయతలను మనం నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి, ఆచరించాలి. అప్పుడే మన జీవితాలు దేవుని యొక్క ఆశీస్సులకు, పవిత్రాత్మ భాగ్యాలకు ఎంతగానో నోచుకుంటాయి.
ప్రియులారా విశ్వాసులారా, మా పాలక ఆర్టిస్టులు, ఎంఎస్ఎఫ్ఎస్ సభ పాలక ఆర్టిస్టులు ఫ్రాన్సిస్ సాలేస్ వారు కొన్ని రోజుల్లో చనిపోతారు అనగా భక్తులు శిష్యులు అందరూ దగ్గరకు వచ్చారు. మీ చివరి మాట మాకు చెప్పండి, చివరి సందేశాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి అర్థించారు, ప్రార్థించారు. ఆయన అందరినీ పరామర్శించి చూసి చెప్పిన మాట ఏంటంటే, వినయం వినయం వినయం, హ్యూమిలిటీ హ్యూమిలిటీ హ్యూమిలిటీ. ఈ విధంగా వినయం విధేయత అన్నటువంటిది మరియ తల్లిలో పుష్కలంగా అణువణువున ఉంది. అంచేతనే దేవుడు అంతటి మహత్తరమైనటువంటి ఉన్నతమైనటువంటి అంతస్తును దయచేశాడు. మరియ తల్లి, యేసుని తల్లి, మనందరి తల్లిగా దేవాది దేవుడు ప్రసాదించాడు. ప్రియులారా విశ్వాసులారా, ఒకవేళ ఈ భూలోకంలో తల్లి లేని వారు ఉండొచ్చు. అనారోగ్య కారణంగా, వృద్ధాప్య కారణంగా పరలోకం చేరి ఉండవచ్చు. కొంతమంది తల్లి లేదు అని బాధపడుతూ ఉండవచ్చు. మానసికంగా కృంగి కృషించిపోతూ ఉండవచ్చు. అటువంటి వాళ్లకు ఈరోజు గుణదల మాత మరియ తల్లి చెప్పే మాట ఏంటి? పరలోక మాత. ఆ పరలోక మాతపై మన మనస్సులు, హృదయాలు, దృష్టిని కేంద్రీకరించుకొని ఆ తల్లిని అమితంగా ప్రేమిస్తూ, గౌరవిస్తూ, ప్రార్థిస్తూ మన జీవితాల్లో ధైర్యం నింపుకొని విశ్వాసంతో, వినయ విధేయతలతో ముందుకు సాగడానికి ప్రయాసపడాలి, ప్రయత్నించాలి. ప్రియులారా విశ్వాసులారా, అందుచేతనే ప్రభువు మరియ తల్లిని మనందరి తల్లిగా దయచేశాడు, అందించాడు. ఆమెను స్వీకరించి మన జీవితాల్లోనికి ఆహ్వానించుకుంటూ ఆమెలో ఉన్నటువంటి ఆ గుణగణాలు, ఆమెలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వం, ఆమెలో ఉన్నటువంటి ఆ ప్రేమతత్వం, ఆమెలో ఉన్నటువంటి సేవా తత్పరత, ఆమెలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు మన జీవితాల్లో అన్వయించుకొని జీవించాలి. అప్పుడే మనందరం కూడా గుణదల మాతని, మరియ తల్లిని సంతోషపెట్టిన వాళ్ళం అవుతాం. తల్లిని సంతోషపెట్టాలని అందరికీ ఆశగా ఉంటుంది. ఏ బిడ్డకి ఉండదు తల్లిని సంతోషపెట్టాలని? కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రుల్ని సంతోషపెట్టాలి అన్నట్టుగా మనం మన జీవితాలు సాగిస్తూ ఉన్నాం. మరి మన పరలోక తల్లి మరియ తల్లి, ఆమెను కూడా సంతోషపెట్టాలి అంటే, ఆమె దీవెనలు మనం పొందాలి అంటే తప్పనిసరిగా మనందరం కూడా ఆమె అందించినటువంటి ఆదర్శవంతమైన జీవితాల్లో పాలు పంచుకొని జీవించడానికి సాయశక్తులా ప్రయత్నించాలి. ప్రియులారా విశ్వాసులారా, మరియ తల్లి జీవితం ద్వారా మనం ఇంకా నేర్చుకోవలసినటువంటిది ఆమెలో ఉన్నటువంటి ఆ ప్రేమ తత్వం. ఇదే విషయాన్ని మనం 2వ పట్టణంలో విన్నాం. క్రీస్తు ప్రేమను ఎవరి నుండి నన్ను ఎవరు వేరు చేయగలరు అన్నటువంటి వాక్యాలు. మరియ తల్లి దేవుని యందు ప్రేమ కలిగి జీవించింది కాబట్టే అంతటి ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని పొందింది, అనుగ్రహాలు సంపూర్తిగా తన స్వంతం చేసుకుంది. కాబట్టి ఆ ప్రేమ తత్వం, దేవుడిలో ఉన్నటువంటి ఆ ప్రేమ తత్వం, క్రీస్తు ప్రభువును నేర్పించినటువంటి ఆ ప్రేమ తత్వం అలవర్చుకొని జీవించాలి. ఆ క్రీస్తు తత్వమే, ప్రేమ తత్వమే మన జీవిత బాట కావాలి, మన మనస్తత్వం కావాలి, మన జీవిత సారాంశం కావాలి. ప్రియులారా విశ్వాసులారా, యోహాను సువార్తలో మనం వింటూ ఉన్నాం. కానాపల్లెలో పెళ్లి జరిగినప్పుడు ఏ విధంగా మరియ తల్లి వాళ్ళకు ఉన్నటువంటి ఆ కొరత, ఆ లోటు తీర్చడానికి కొడుకుకి మొరపెట్టింది, నాయనా వీళ్ళకి ఏమైనా చెయ్యు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఇంకా నా టైం రాలేదు, అది నీకేమి నాకేమి అన్నట్టుగా సమాధానం చెప్పినప్పటికీ కూడా తల్లి మాట జవదాటకుండా తల్లి కోరిక తీర్చడానికి అక్కడ సేవకులందరికీ తన యొక్క మొదటి అద్భుతం ద్వారా రుజువు చేసుకున్నాడు. ప్రియులారా విశ్వాసులారా, అటు సమయంలో మరియ తల్లి చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభు నా కుమారుడు చెప్పినట్లు చేయండి అని చెప్పి ఆ సేవకులకి చెప్పింది. అప్పుడు వెంటనే ఆ సేవకులు ప్రభు చెప్పినట్లుగా కార్యక్రమాలు సాగించారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా
ఆనందించారు, సంతోషించారు. ఆ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఇక్కడ ఈరోజు మరియ తల్లి భక్తులుగా, గుణదల మాత భక్తులుగా మనందరికీ మరియ తల్లి చెప్పే మాట ఇదే: నా కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు చెప్పినట్లు మీరు చేయండి, జీవించండి. నేనే సత్యం, జీవం, మార్గం, లోకానికి వెలుగు అన్న ప్రభు యొక్క బాటలో మన జీవితాలు సాగింపజేసుకోవాలి. ప్రియులారా, విశ్వాసులారా, ఈరోజు తల్లిని సంతోషపెట్టాలి అంటే, ఆ తల్లి యొక్క దీవెనలు పొందాలి అంటే, ఆ తల్లి అనుగ్రహాలు మన జీవితాల్లో పరిపూర్తిగా, సంపూర్తిగా కడ వరకు అనుభవించాలి అంటే తప్పనిసరిగా మరియ తల్లి చెప్పినటువంటి ఆ యొక్క సందేశాన్ని మనం స్వీకరించి ఆలకించి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని యొక్క అడుగుజాడులో నడవడానికి, ఆయన ప్రేమకు, సేవకు సాక్షులుగా నిస్వార్థంగా, త్యాగంగా బ్రతకడానికి సాయశక్తులా ప్రయత్నించాలి, కృషి చేయాలి. ప్రియులారా, విశ్వాసులారా, ప్రభు మనకు అందించినటువంటి ఆ ప్రేమ తత్వం మన జీవిత తత్వం కావాలి, మన జీవిత సారాంశం కావాలి. ఆ విధంగా మనందరం కూడా ప్రభుతో కలిసి జీవితం సాగించాలి, ప్రభుకి సాక్షులుగా బ్రతకాలి. ప్రియులారా, విశ్వాసులారా, మరియ తల్లి కోరుకున్నది ఇదొక్కటే: నా కుమారుడు చెప్పినట్లు చేయండి. క్రీస్తు ప్రభుని యొక్క జీవిత సారాంశాన్ని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసుకున్నట్లయితే, నేర్చుకున్నట్లయితే, ప్రభు చెప్పిన మాటల్లో అర్థమయ్యేటువంటి జీవిత సారాంశం ఏమిటంటే, జీవించు, జీవింపచేయి, ప్రేమించు, ప్రేమింపబడు. ఈ విధంగా ప్రభుని యొక్క జీవితంలో పాలు పంచుకుంటూ, ఆత్మవరాలు పొందుతూ మన జీవితాలు ప్రభుని యందు దిగ్విజయంగా కడ వరకు నడిపించుకోవడానికి సాయశక్తులా ప్రయత్నించాలి. ఆ ప్రభువును ప్రేమించాలన్నా, సేవించాలన్నా, ఆరాధించాలన్నా, స్తుతించాలన్నా, ఘనపరచాలన్నా, మహిమపరచాలన్నా మనందరం కూడా ఆ ప్రభుని ప్రేమ తత్వంలో ఎదగాలి. ప్రభువుని ఎందుకు ప్రేమించాలి అంటే, ఆయన మన కోసం చనిపోయాడు, తన ప్రేమతత్వాన్ని, ప్రేమని రుజువు చేసుకున్నాడు, మన కోసం జన్మించాడు, జీవించాడు, సిలువ మోశాడు, కష్ట నష్టాలు అనుభవించాడు, మరణించి తిరిగి లేచి జీవాన్ని పోసి మనలో ప్రేమను నింపుతూ ఉన్నాడు, జీవంతో నింపుతూ ఉన్నాడు. అందుచేతనే ప్రభువుని ప్రేమించాలి, ఆ ప్రేమతత్వాన్ని మనం నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ ప్రభుని ప్రేమ అనంతమైన, లోతైన, విశాలమైన ఆ ప్రేమను అర్థం చేసుకుంటామో అప్పుడే ప్రభువుని మనం ప్రేమించగలుగుతాం. ఆ విధంగా ప్రేమించిన నాడు ప్రభు యొక్క జీవితానికి మన జీవితాల ద్వారా సాక్ష్యం చెప్పగలుగుతాం. ప్రియులారా, విశ్వాసులారా, అందుకే వాక్యం బాగా చదవాలి. చదివి వాక్యాలు కంఠస్థం చేయడం కాదు, ఇష్టమైతే చేసుకోవచ్చు. కాకపోతే వాక్యం చదివేటప్పుడు ఏదో ఒక మాట, ఏదో ఒక వాక్యం మన మనసులకు, హృదయాలకు, జీవితాలకు హత్తుకోవాలి. అదే మన ఆధ్యాత్మిక సంపద కావాలి. ప్రియులారా, విశ్వాసులారా, ఆ విధంగా ప్రభుని యందు ఆధ్యాత్మిక సంపద సంపాదించుకోవాలి. ఈ విధంగా మన తిరుసభలో ఎంతోమంది పునీతులు, భక్తులు వాక్యం ద్వారా జీవితాలు మార్చుకున్నారు. ఆ జీవితాలే వాక్యానికి సాక్ష్యం పలికింది. ఆ వాక్యమే వాళ్ళ జీవితాలుగా మారిపోయాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఉదాహరణకి మదర్ తెరేసా గారు, పునీత మదర్ తెరేసా అమ్మగారు ఒకే ఒక వాక్యం ద్వారా ప్రభు గొప్ప సాక్ష్యం చెప్పగలిగింది. ఈ దిక్కులేని వారిలో, అనాథుల్లో, పేదల్లో ఎవరికి సేవ చేసినా నాకు చేసినట్లే అన్నటువంటి ఆ వాక్యాన్ని ఆమె జీవితంగా మార్చుకుంది. ఆ జీవితమే ఆ వాక్యానికి సాక్ష్యం పలికింది. ప్రైజ్ ద లార్డ్. ఆ విధంగా బైబిల్ వాక్యాల ద్వారా మనం మారు మనసు చెందాలి, పరివర్తన చెందాలి, వాక్యాన్ని మన సంపదగా మార్చుకోవాలి, ఆత్మీయ ఆధ్యాత్మిక సంపదగా తీర్చిదిద్దుకొని ఎంతోమందికి వెలుగు పంచిపెట్టడంలో, జ్యోతిని వ్యాపింప చేయడంలో, క్రీస్తు ప్రభు యొక్క దీవెనలు అందించడంలో, పవిత్రాత్మ భాగ్యాలు వ్యాపింప చేయడంలో ఎప్పుడూ కృషి చేస్తూనే ఉండాలి. ప్రియులారా, విశ్వాసులారా, ఈ విధంగా ప్రభు యొక్క ప్రేమను క్షుణ్ణంగా అధ్యయనం చేసుకున్న నాడు ఆ ప్రేమ తత్వం మనలో ఉంటుంది, ఆ క్రీస్తు తత్వం మనలో ఉంటుంది. అప్పుడు తప్పకుండా దిగ్విజయంగా ఏ కార్యక్రమాన్నన్నా మనం చేయగలుగుతాం. ఇదే మరియ తల్లి మన నుండి కోరుతూ ఉంది: నా కుమారుడు క్రీస్తు ప్రభుని యొక్క జీవితంలో పాలు పంచుకొని జీవించండి.
ఆయన చూపించినటువంటి జీవన విధానాల్లో పాల్గొని జీవించండి. ప్రియులారా, విశ్వాసులారా, ఈ సమాజంలో కుటుంబాల్లో ఎదురవుతూ ఉన్నటువంటి సమస్యలకు, ఇబ్బందులకు, కష్టాలకు పరిష్కారం ప్రభువే. ఆ వాక్యం ద్వారా మనకి ఈ పరిష్కారం దొరుకుతుంది, సమాధానాలు దొరుకుతాయి. వాటిని మనం అర్థం చేసుకొని పాటిస్తూ జీవిస్తూ ఇంక ఎంతోమంది జీవితాల్లో జీవం పోయడానికి అన్ని వేళలా కూడా కృషి చేయాలని ఈ తల్లి మరలా మనకు గుర్తు చేస్తూ ఉంది, మన కోసం ప్రార్థన చేస్తూ ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ గుణగణాలు మన జీవిత పాట కావాలి. క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమను క్షుణ్ణంగా అధ్యయనం చేసుకున్నటువంటి ఒక భక్తుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఉన్నవి 2 అక్షరాలు ప్రేమలో, ఉన్నది పరమార్థం ప్రేమలో. ప్రేమచే మనం సృజింపబడ్డాం, కానీ ప్రేమించలేకపోతున్నాం ఇతరులని. ఇదిగో ఇదే మానవ బలహీనత, కానీ అదిగో ఉన్నది క్రీస్తు బలం, దైవ బలం. కావున సాధ్యం, సుసాధ్యం, సర్వం సాధ్యం అంటూ ఉన్నాడు ఈ భక్తుడు. కాబట్టి ప్రియులారా, విశ్వాసులారా, క్రీస్తు భక్తులుగా ప్రేమించడం సులువు కావాలి, సేవ చేయడం సులువు కావాలి, నిస్వార్థంగా ప్రజలతో జీవించడం సులువు కావాలి. ఈ విధంగా ప్రభుని యందు జీవించే ప్రతి వ్యక్తి కూడా సమాజంలో ఎంతో మంచి కార్యాలు చేసేటువంటి ఒక సాక్షిగా జీవిస్తాడు. అదే మరియ తల్లి కోరుకుంటూ ఉంది, ఆశిస్తూ ఉంది. ఆమె కనబరిచినటువంటి ఆ యొక్క ప్రేమ, నమ్మిక, విశ్వాసం, వినయం, విధేయత, భక్తి భావాలు మన జీవితానికి ఎంతైనా అవసరం. అందుచేతనే పోప్ ఫ్రాన్సిస్ గారు అంటూ ఉన్నారు, పవిత్రాత్మ దేవుడికి బాగా ప్రార్థన చేయండి. ఎన్నెన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి సమాజంలో, కుటుంబాల్లో, సంఘంలో, శ్రీ సభలో. ఈ సమస్యలకు పరిష్కార మార్గం మనకి కావాలి, రావాలి అంటే తప్పకుండా మనందరం కూడా ఆ పవిత్రాత్మ దేవుడికి ప్రార్థన చేయాలి, చేస్తూనే ఉండాలి. అప్పుడే సరి అయినటువంటి మార్గం దొరుకుతుంది. ఆ విధంగా మనందరం కూడా మన శ్రీ సభలో విశ్వాసంతో, ప్రేమతో, ఐక్యతతో ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, విశ్వాసులారా, జూబిలీ సంవత్సరంలో ఉన్నాం. నిరాశను నివృత్తి చేసే నిరీక్షణ, మన నిరీక్షణ, ప్రభుని యందు ఉన్నటువంటి ఆ నిరీక్షణ, ప్రభుని యందు ఉన్నటువంటి ఆ నమ్మకం, ప్రభుని యందు ఉన్నటువంటి ఆ విశ్వాసం మనల్ని మోసగించదు, మనల్ని మోసపరచదు, నిరుత్సాహపరచదు. అంచేత ఆ ప్రభువే మన లక్ష్యం, ధ్యేయం అన్నటువంటి విశ్వాసంతో ముందుకు సాగాలి. ప్రియులారా, విశ్వాసులారా, మరియ తల్లి జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యానికి శిరస వహించి జీవించినప్పటికీ ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, అవమానాలు. కన్న కొడుకునే కసాయి వాళ్ళు కఠినంగా శిలువ మార్గంలో శిక్షిస్తూ ఉంటే, కన్న కొడుకే రక్తం చిందిస్తూ ఉంటే, ఆ కన్న తల్లి మనస్సు, మరియ తల్లి మనస్సు ఎంతగా బాధపడిందో, ఎంతగా కలత చెందిందో మనం ఆలోచన చేసుకోవాలి. మరి ఇవన్నీ కూడా దిగ్విజయంగా సాధిస్తూ ముందుకు నడిచింది అంటే కారణం ఆమెలో ఉన్నటువంటి ఆ విశ్వాసం, ధైర్యం. దేవుడే నన్ను ఎన్నుకున్నాడు, దేవుడే నా యొక్క ధైర్యం అన్నటువంటి విశ్వాసం. అటువంటి విశ్వాసం మనుషులుగా మనకి కూడా ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు కృషించిపోవడం కాదు, ఎవరో ఏదో అన్నారని జీవితాన్ని దుర్లభం చేసుకోవడం కాదు, ఆత్మహత్యలు చేసుకోవడం కాదు, నిరాశపడడం కాదు. మన నిరాశను నివృత్తి చేసే నిరీక్షణ, ఆ నిరీక్షణ ప్రభువులో ఉండాలి, దేవుని యందు ఉండాలి, ప్రార్థనతో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. అప్పుడే మనందరం కూడా ప్రభుని యొక్క ప్రియమైన బిడ్డలుగా జీవించగలుగుతాం. మరియ తల్లి ఆ విధంగా జీవించింది నిరీక్షణతో. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని చిత్తం, దేవుని వాక్కు అన్నటువంటి ఆ పటిష్ట అచంచలమైనటువంటి విశ్వాసం. అటువంటి విశ్వాసం భక్తులుగా, దేవుని బిడ్డలుగా, క్రీస్తు భక్తులుగా, మరియ తల్లి భక్తులుగా మనందరికీ కూడా అవసరం. అందుచేత మన నిరీక్షణ మనల్ని మోసం చేయదు. ఈ విధంగా ప్రియులారా, విశ్వాసులారా, మరియ తల్లిలో ఉన్నటువంటి ఈ గుణగణాలు ధ్యానించుకుంటూ ఆ తల్లి అందించినటువంటి ఆదర్శవంతమైన జీవితంలో మనం పాలు పంచుకుంటూ మన విశ్వాసాన్ని నిలుపుకుందాం.
మన విశ్వాసంలో దిగ్విజయాన్ని సాధిద్దాం. ఈ ప్రపంచానికి వెలుగుగా, ప్రభువుకి సాక్షిగా మన జీవితాలు నడిపించుకోవటానికి కావలసినటువంటి అనుగ్రహాలు దయచేయమని, కావలసినటువంటి ఆశీస్సులు దయచేయమని ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, విశ్వాసులారా, గుణదల మాత, మరియ తల్లి మాత భక్తులారా, ఆ తల్లికి ఇష్టమైనటువంటి ఆ జపమాలను జపించడానికి ప్రయత్నం చేద్దాం. మా గురువులు ఎప్పుడు కూడా జపమాలు జపిస్తూనే ఉంటారు. ఎందుచేతనంటే మరియ తల్లి ఎడల ఉన్నటువంటి ఆ యొక్క భక్తి ప్రపత్తులు, అదేవిధంగా కన్యాస్త్రీలు, అమ్మగారు, సిస్టర్స్ అందరూ కూడా ఈ విధంగా ప్రతి కుటుంబంలో కూడా ఈ జపమాల జపించాలి. ఇదేదో ఓల్డ్ ఫ్యాషన్ అనుకోకండి. రోజుకి 3 సార్లు తినడం ఓల్డ్ ఫ్యాషన్ కాదా? అంచేత ఈ జపమాల మన జీవితాలకి ఒక ఆయుధం, ఆధ్యాత్మిక ఆయుధం. అంచేతనే ఆ తల్లి వాగ్దానం చేస్తూ ఉంది, ఎవరైతే, ఏ కుటుంబం అయితే, ఏ సంఘం అయితే కలిసిమెలిసిన జపాలు జపిస్తుందో ఆ కుటుంబం అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో కూడా కలిసిమెలిసి ఐక్యతగా, ప్రేమగా, సంఘీభావంతో, సోదరభావంతో, నిస్వార్థంగా, త్యాగంగా జీవిస్తారు అని చెప్పి మనకి వాగ్దానం చేస్తూ ఉంది. ఆ తల్లికి చేసిన జపమాల ద్వారా ఎన్నో యుద్ధాలు ఆగిపోయాయి, ఎన్నెన్నో అద్భుతాలు జరిగాయి. ఆ విధంగా జపించిన వాళ్ళు, మరియ తల్లికి దగ్గర అయినటువంటి భక్తులందరికీ కూడా ఈ అద్భుతాలు రుచి చూసే ఉంటారు. వారి వారి జీవితాల్లో మరియ తల్లి చేసిన గొప్ప కార్యాలు రుచి చూసే ఉంటారు. గుణదల మాత పండుగకి ఇంతమంది భక్తులు వస్తున్నారంటే ఆ తల్లి అందరికీ కూడా వారికి కావలసిన అవసరాలు తీరుస్తూ, అద్భుతాలు చేస్తూ, ఓదారుస్తూ, ధైర్యాన్ని ఇస్తూ, ఆశీస్సులు ఇస్తూ, అనుగ్రహాలతో నింపుతూ పంపిస్తుంది. అంచేతనే సంవత్సరం కూడా ఈ ప్రజలు, జనం పెరుగుతూ ఉన్నారు, తగ్గడం లేదు. ఇది మరియ తల్లిలో ఉన్నటువంటి ఒక ఆశీస్సులు, అనుగ్రహాలు. అది మనం పొందుతున్నాం. కాబట్టి ప్రియులారా, విశ్వాసులారా, మన కుటుంబాల్లో కలహాలు తగ్గాలన్నా, భేదాభిప్రాయాలు దూరం కావాలన్నా, అందరూ కలిసిమెలిసి సంతోషంగా క్షమించుకుంటూ బ్రతకాలన్నా ఈ కుటుంబ జపమాలను జపించండి. మరియ తల్లికి అతి ఇష్టమైనటువంటి ప్రార్థన జపమాల. అందుకే కొంతమంది ఈ జపమాలను పాకెట్స్, జోబీలో పెట్టుకుంటారు. ఎందుకంటే రకరకాలుగా మరియ తల్లి ఎడల వారికి ఉన్నటువంటి భక్తి భావాలు ప్రదర్శిస్తూ ఉంటారు. అంచేత మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాను, జపమాల జపించండి. ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నప్పుడు మీకే తెలుస్తుంది మరియ తల్లి ఈ విధంగా దీవిస్తుందా, ఈ విధంగా అద్భుతాలు చేస్తుందా అన్నటువంటి ఆ భావం కలుగుతూ ఉంది. ఒక వ్యక్తి కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. బ్రిడ్జి దగ్గర ఏదో ప్రమాదం జరిగింది. అంత ఎత్తుగా ఉన్నటువంటి బ్రిడ్జి నుంచి కారు బోల్తాలు పడుతూ కిందకి పడుతుంది. అయితే ఈ సమయంలో అమ్మా తల్లి మరియా కాపాడు, ఆయన కూడా మరియ తల్లి భక్తుడే, ఎన్నెన్నో అద్భుతాలు రుచి చూశాడు. మరి అప్పుడు ఆ సమయంలో ఆ ప్రమాదం జరిగినప్పుడు మరియ తల్లి అమ్మ కాపాడు అని గట్టిగా మొరపెట్టాడు. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని చూస్తే అందులో ఉన్నవాళ్ళు ఎవరు బ్రతికేటువంటి సూచనలు కనబడవు. ఏం చేస్తారంటే అంత ఎత్తు నుంచి కింద పడింది కాబట్టి అందరూ చనిపోయే ఉంటారు అని చూసిన వాళ్ళు అనుకుంటారు. కానీ ఏం కాలేదు, ఆ వ్యక్తికి ఏమీ కాలేదు, బాగానే ఉన్నాడు. ఈ విధంగా ప్రియులారా, విశ్వాసులారా, ఇది మనం వింటూ ఉంటే ఇది ఒక కథ అనిపించవచ్చు. అదే నీకే జరిగితే, నాకే జరిగితే అది నిజం, సత్యం. అంచేత ఇవన్నీ కూడా మన జీవితాలకి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించాలి, మారు మనసు కలిగించాలి, దేవుని ఎడల భక్తి భావాలు కలిగించాలి, మరీ తల్లి ఎడల గౌరవ ప్రపత్తులు కలిగి ఉండాలి. ఎంచేతనంటే ఆ తల్లి మన కోసం, మన జీవితాల కోసం, నా బిడ్డలు ప్రభు యందు ఉండాలి అన్నటువంటి ఆ యొక్క ఆశాభావంతో ఆహర్నిశలు మన కోసం ప్రార్థన చేస్తూ ఉంది. అంచేత ప్రియమైన మరి తల్లి భక్తులారా, విశ్వాసులారా, గుణదల మాత భక్తులారా, మీ అందరికీ కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఈ సమయంలో నా హృదయపూర్వక ఆశీస్సులు, శుభాకాంక్షలు దయచేస్తున్నాను. ఈ విషయాలన్నీ ధ్యానించుకొని ఎక్కడ మన జీవితాలకు మార్పు అవసరమో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఒకవేళ మన సొంత శక్తి చాలకపోవచ్చు, కానీ ప్రభు అన్నాడు, అందుకే యోహాను సువార్తలో, నేను లేక మీరేమీ
చేయజాలి. అంచేత ఆ ప్రభుతో ఉంటూ మన జీవితాలు మార్చుకొని ప్రభుని దిగ్విజయంగా సాగుతూ మరియ తల్లితో ఆత్మీయ బంధాన్ని పెంపొందించుకుంటూ మన జీవితాలు సురక్షితంగా క్షేమంగా నడిపించుకుందాం. ఈ పూజలో ప్రార్థన చేసుకుందాం. తల్లి మరియా, అమ్మ, మా పరలోక తల్లి, మాతో ఉండమ్మా, కాపాడమ్మా, రక్షించమ్మా, క్షమించమ్మా. నువ్వు ఆశించిన విధంగా మా జీవితాలు నడిపించుకునే భాగ్యం మాకు దయచేయమ్మా. మా సొంత శక్తి చాలడం లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి చింతల్లో, వ్యామోహాల్లో చిక్కుకొని ఉన్నాం. ప్రభువుకి సాక్షులుగా ఉండడం లేదు. క్షమించి, మన్నించి, దీవించి నడిపించామని చెప్పి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, విశ్వాసులారా, ఈ విధంగా మరియ తల్లి పండుగ చేసుకుందాం. మరోసారి మీ అందరికీ, మేత్రాణులకు, రాజారావు గారికి, గురువులకు, సిస్టర్స్కి, ప్రజలందరికీ కూడా నా తరపున, నా మేత్రాసనం, నల్గొండ మేత్రాసనం తరపున పండుగ శుభాకాంక్షలు, గుణదల శుభాకాంక్షలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.